ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు నమోదు వివరాల్లోకి వెళ్తే అధ్యక్ష, ఈశ్రమ్ పోర్టల్లో 88,16,453 మంది నమోదు కాగా, ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఖ్య మండలిలో 18,24,221 మంది నమోదు అయ్యారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల అధ్యక్ష, ప్రసూతి సాయం కింద 20,000 అధ్యక్ష, వివాహానికి కింద 40,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మరణం మరియు అంత్యక్రియల సాయం కింద సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఆరోగ్య సేవల విషయానికి వస్తే అధ్యక్ష, కార్మికులకి ఉచిత వైద్య సేవలు మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే నైపుణ్య అభివృద్ధి విషయానికి వస్తే అధ్యక్ష, నిర్మాణ కార్మికులు ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న నమోదైన భవన్ మరియు ఇతర నిర్మాణ కార్మికుల పిల్లలకి స్కాలర్షిప్ పథకం అనేది ఉంది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పోర్టల్లో 18,24,221 మంది కార్మికులు నమోదయ్యారు అధ్యక్ష. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ప్రభుత్వ భవనాలు లేదా ప్రైవేట్ భవనాల్లో సంబంధం లేకుండా వారి వీలుని బట్టి పనులు చేపడుతున్నారు అధ్యక్ష. కావున అవసరమైన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల నైపుణ్యం పెంపొందించడానికి మరియు వారి ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలని కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వారికి నైపుణ్యం పెంపొందేల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. పార్థసారథి గారు సార్, సింపుల్గా అడగండి సార్, టైం పడుతుంది. 2 నిమిషాలు. ధన్యవాదాలు అధ్యక్ష. అసంఘటిత కార్మికులు రోజు పని చేస్తే కానీ కడుపు నింపుకోలేనటువంటి వారు అధ్యక్ష. వీళ్ళలో భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, వీధుల్లో తోపుడు బండ్ల ద్వారా, గంపల ద్వారా కూరగాయలు, పళ్ళు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఇళ్లల్లో పని చేసుకునే పని మనుషులు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలు వస్తారు అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలా, సంక్షేమ పథకాల అమల్లో ఉంచాలా, నైపుణ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలా. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, జాతీయ విపత్తు సందర్భంలో వీళ్లకు అందాల్సిన సాయం కోసం 2021లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశ్రామ్ పోర్టల్ నమోదు మొదలుపెట్టారు అధ్యక్ష. సచివాలయంలో, మీ సేవా కేంద్రాల్లో, మెప్మా సెంటర్లో సొంతంగా కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద 32 కోట్ల మంది రిజిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదైనారు అధ్యక్ష. వీళ్ళలో మగవాళ్ళు 44%, ఆడవాళ్లు 55%. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ లక్ష్యం మాత్రం 1,50,00,000 మందిని ఉంటారని అంచనా వేసి వాళ్ళని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళకి అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం, నిరంతరం వాళ్ళ అడ్రస్ మారుతూ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఇల్లు కట్టినా 1% సెజ్ రూపంలో బోర్డు కట్టేది అధ్యక్ష. అలా 600 కోట్ల రూపాయలు వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు, నేను నవరత్నాలు పథకాలు ఇస్తున్నాను కదా, ఇంకా అవసరం లేదని మెమో నెంబర్ 12, 14 ద్వారా పథకాలన్నీ రద్దు చేశాడు అధ్యక్ష. నిధులను దారి మళ్లించాడు అధ్యక్ష. ఇంకో పక్క కృత్రిమమైనటువంటి ఇసుక కొరతతో వాళ్ళంతా అల్లాడిపోయినారు. ఒక సర్వే చెప్తా అధ్యక్ష, 2014-19లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 7,58,000 మంది రిజిస్టర్ అయి ఉంటే, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 2 లక్షల మందే రిజిస్టర్ అయినారు అధ్యక్ష. తర్వాత ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 లక్షల మందిని మనం చేర్చుకోగలిగినాం. మళ్ళీ పథకాలన్నీ మొదలైనాయి అధ్యక్ష. దీన్ని అడిగేది ఏమిటంటే,
రేషన్ ఇస్తా ఉన్నారు. కానీ చాలా చోట్ల ఇక ఒక్క చోట ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశం ఉంటే అది ఇవ్వటం లేదు అన్నది కంప్లైంట్ అధ్యక్ష. దీన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం 5 లక్షలు ఇస్తే రాష్ట్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి పథకం ఇది పూర్తిగా అమలు కావట్లేదన్నది మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. స్వానిధి పథకంలో ఉన్నటువంటి అవకతవకల వల్ల ఏమైనా స్టడీ చేశారా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే విశ్వకర్మ యోజన పథకాన్ని అమల్లో కూడా వచ్చినావరా ఇది ఇవి కార్మికులకు సంబంధించిన సమస్యలు అధ్యక్ష. అతను మంత్రి గారు సమాధానం చెప్పాలండి. వేరే ఫార్ములా రావాలా వచ్చినవర్లో కాదు. ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆయన అడిగిన ఈ పథకాలన్నింటినీ కూడా అమలు అవుతున్నాయా లేదా చెప్పాల్సింది ఆయనే కదా అధ్యక్ష. అందువల్ల తప్పనిసరిగా ఈ జీవన జ్యోని బీమా పథకానికి సంబంధించినటువంటి అవకతవకల గురించి ఏమైనా విచారణ చేస్తున్నారా? అటల్ పెన్షన్